హాయ్ హలో నమస్తే. అంటే ఏమైనా బర్నింగ్ టాపిక్స్ ఏమైనా మీకు చెప్దామని నేను ఆలోచిస్తుంటే నాకు పెద్ద బర్నింగ్ టాపిక్ ఏం కనబడలేదు. కాబట్టి ఒక చిన్న ఒక 3 కామెంట్ల గురించి జస్ట్ నా అభిప్రాయం చెప్తున్నాను. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు ఆ టీవీలో మాట్లాడే వాళ్ళకి అంత సీన్ లేదు. వాళ్ళెవరు వాళ్ళ కామెంట్స్ గురించి మళ్ళీ నేను వీడియో పెట్టేంత పెద్దోళ్ళేం కాదు వాళ్ళు. ఓకే. బట్ ఎందుకు ఆ కామెంట్స్ గురించి మాట్లాడుతున్నానంటే వాళ్ళు ఒక ఎల్లో మీడియా ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నారు. ఎంతోమంది చూసుంటారుగా, 10-20 మంది, ఒక 1000, 2000, 50 మంది, 50,000 మంది దాకా చూసుంటారు కదా వాళ్ళు ఆ యొక్క సర్క్యులేషన్ని బట్టి. బట్ ఎనీవే, ఈవెన్ ఐ డి నాట్ ఫైండ్ మచ్ టాపిక్, సో అందుకని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అదర్వైజ్ ఈ వాళ్ళ టాపిక్ గురించి నేను మాట్లాడేంత సీన్ ఏం లేదు వాళ్ళకని చెప్పడానికి ఇదంతా చెప్పా. ఓకే. పాయింట్ నెంబర్ 1, ఎవరో ఒక జనసేన నాయకుడు, వాళ్ళ పేర్లు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఓకే. జనసేన నాయకుడు టీవీ ఛానల్లో కూర్చొని తిరుపతి అనేది ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషను, దాంట్లో సెక్యులరిజాన్ని తీసుకురావద్దా అన్నాడు. అర్థం చేసుకోండి. తిరుపతి అనేది ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్, అది రిలీజియస్ ప్లేస్. అదే దాంట్లో సెక్యులరిజం అనే పదం తీసుకురాకండి అని అన్నాడు. కరెక్ట్ అతను చెప్పింది. తిరుపతి అనేది రిలీజియస్ ప్లేస్, అది దాంట్లోకి సెక్యులరిజం పోదు. ఎవరు కూడా టీటీడీలోకి వెళ్ళి సెక్యులరిజం గురించి మాట్లాడరు. ఎవరు కూడా తిరుపతి తిరుమల దేవస్థానంలోకి వెళ్ళి, తిరుపతి గుడిలోకి వెళ్ళి ఆ భక్తుల మధ్య సెక్యులరిజం గురించి ఎవరు మాట్లాడరు. ఎవరైనా మాట్లాడారా? మీరు చూపిస్తారా ఒకరిని? ఎవరన్నా గుడిలోకి వెళ్ళి సెక్యులరిజం గురించి మాట్లాడింది? సెక్యులరిజం గురించి మాట్లాడే ప్రతి వారు కూడా ఆ టీటీడీ తిరుపతి దేవాలయం యొక్క బయట ఉండి మాట్లాడుతున్నారు. బయట నిలబడి సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు తిరుపతిలో ఉన్న దాన్ని బయట తీసుకొచ్చి పెట్టారు. మీరు అది ఒక రిలీజియస్ ప్లేసు, పవిత్ర దేవాలయం అయినప్పుడు ఒక దేవాలయంలో ఏదన్నా తప్పులు జరిగితే మీరు అక్కడ అంతర్గతంగా అక్కడ మీరు సెటిల్ చేసుకోవాలి. అక్కడ ఎంప్లాయీస్ మాట్లాడాలి, అక్కడ ఉద్యోగులు మాట్లాడాలి. తిరుపతి తిరుమల దేవస్థానంలో ఉన్నటువంటి రెస్పాన్సిబుల్ పీపుల్ బయటకు వచ్చి మాట్లాడాలి. కానీ ఎవరో బయట ఉన్న వాళ్ళు, రాజకీయ నాయకులు టీవీ ఛానల్లో కూర్చొని ప్రజలను రెచ్చగొడుతూ ప్రజల కోసమని మత విద్వేషాలు రేపడానికి మీరు ప్రయత్నం చేసినప్పుడు అది నో మోర్ ఇట్ ఈస్ ఏ ఇష్యూ ఆఫ్ తిరుపతి తిరుమల దేవస్థానం, ఇట్ ఈస్ అన్ ఇష్యూ ఆఫ్ సొసైటీ. ఆ వ్యక్తికి చెప్తున్నా, అతను ఎవరో కానీ, ఇట్ ఈస్ ఇష్యూ ఆఫ్ సొసైటీ, ఇట్ ఈస్ నాట్ ది ఇష్యూ ఆఫ్ తిరుపతి తిరుమల దేవస్థానం. మీరు మత విద్వేషాలు లేపడానికి ప్రయత్నం చేశారు ఒక ఇష్యూ పట్టుకొని. కాబట్టి సెక్యులరిస్టులు మాట్లాడతారండి. సొసైటీ సెక్యులరిజం, అండ్ దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ సెక్యులరిజం. వీఆర్ సోషల్ యాక్టివిస్ట్స్. సొసైటీ గురించి ఆలోచించే వాళ్ళు మాట్లాడతారు. సెక్యులరిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్. ఒక సెక్యులరిస్ట్ అన్ని మతాల గురించి ఎలా ఆలోచిస్తాడో, మతం అనేటువంటి కాన్సెప్ట్ లేకుండా ఆలోచిస్తాడో, సోషల్ యాక్టివిస్టులు కూడా అదే చేస్తారు. సొసైటీ గురించి ఆలోచిస్తాం, ప్రజల గురించి ఆలోచిస్తాం, హ్యూమన్ రైట్స్ గురించి ఆలోచిస్తాం, హ్యుమానిటీ గురించి ఆలోచిస్తాం. మతం, కులం, ద్వేషం ఇవన్నీ తీసి పట్టుబడేయండి. సొసైటీ, వ్యక్తులు, మనుషులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, డెవలప్మెంట్, వీటి గురించి ఆలోచిస్తారు. డెఫినెట్గా మాట్లాడతారు. మీరు తిరుపతి తిరుమల దేవస్థానంలో జరిగిన మీరు ఆ అంతర్గతంగా లోపలే ఉంచుకుంటే ఎవడు మాట్లాడ్డావు. మీరు దాన్ని అక్కడెక్కడో జరిగిన దాన్ని మీరు పబ్లిక్లోకి తీసుకొచ్చారు, పబ్లిక్లో మాట్లాడారు, మత విద్వేషాలు లేపారు. ఆ జనసేన వ్యక్తికి చెప్తున్నాం. ఓకే, ఇది పాయింట్ 1. ఇంకొక కామెంట్ ఏంటంటే, ఎవరు జ్యోత్స్న అని ఒక లేడీ, షీఈ్ సీన్ మెనీ టైమ్స్, షీఈ్ టాకింగ్ ఇన్, ఎక్కువగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మాట్లాడుతుంది జ్యోత్స్న. ఐ థింక్ టీడీపీ అధికార ప్రతినిధి అని కింద టైటిల్ పడుతుంది, జ్యోత్స్న అనే ఆమె కూడా చాలా అగ్రెసివ్గా చాలా షీఈ్ 3, సో షీఈ్ ఉమెన్, సో ఐ షుడ్ రెస్పెక్ట్ హర్. ఓకే, ఈవెన్ దో ఆమె మాటలు అంత రెస్పెక్ట్ఫుల్గా లేకపోయినప్పటికీ ఆ జ్యోత్స్న అనే ఆమెకి, బట్ వీ షుడ్ గివ్ హర్ రెస్పెక్ట్, షీఈ్ ఉమెన్. ఓకే, ఐఎమ్ రెస్పెక్టింగ్ హర్. ఆమె ఏమంటుందట అంటే ఒక వీడియో నేను చూసింది ఏంటంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ వెనక పక్కన ఒక 2 గిఫ్ట్స్ ఉన్నాయి. ఆ గిఫ్ట్లు ఏంటి అనేది ఒక శిలువ ఆకారంలో ఉన్నాయి. గిఫ్ట్లు శిలువ ఆకారంలో ఉన్నాయి. అది ఏదైనా ఒక రిలీజియస్ ఈవెంట్, క్రిస్టియన్ రిలీజియస్ ఈవెంట్కి వెళ్తే అక్కడ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి ఉండొచ్చు, ఒక పాసిబిలిటీ.
లేదంటే ఈ మధ్య ఇచ్చేటువంటి కప్పులు కూడా పైన సిలువ ఆకారంలోనే ఉంటున్నాయి. పాసిబిలిటీ, రైట్? మెనీ ఇప్పుడు ఈవెన్ ఒలింపిక్స్కి సంబంధించి కొన్ని లోగోలు కూడా కొద్దిగా పైన సిలువాకారంలోనే ఉంటాయి. ఈవెన్ మెడికల్కి సంబంధించి కూడా ప్లస్ గుర్తేస్తారు. సో కొద్దిగా అటు అటు ఇటుగా సిలువ ఆకారంలో ఉంటాయి, చాలా ఉంటాయి. సిలువ అనగానే క్రిస్టియనే కాదు కదా, ఈవెన్ రెడ్ సింబల్స్ కూడా వాళ్ళు సిలువ ఆకారంలోనే పెడతారు. ఓకే, బట్ ఏదైనా సరే ఆయన ఇంట్లో ఉన్న ఒక వెనక బ్యాక్గ్రౌండ్లో గిఫ్ట్ సిలువ ఆకారం ఉంటే ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చి డిక్లరేషన్ గురించి మాట్లాడతామంటది. వెనక సిలువ ఆకారంలో ఉన్న గిఫ్ట్లు పెట్టుకొని టీటీడీ గురించి మాట్లాడతారా? అపవిత్రమా? ఆయన ఇల్లు ఆయన వెనక పెట్టుకున్నాడు. సజ్జల రామకృష్ణ గారి ఇల్లు అయితే ఆయన వెనక పెట్టుకున్నాడు. వెనక గిఫ్ట్లు ఉన్నాయి. ఆయన గిఫ్ట్లు ఉంటే టీటీడీ గురించి మాట్లాడకూడదా? కెమెరామ్యాన్ పోయాడు, సార్ మీ అభిప్రాయం చెప్పండి అన్నాడు. మాట్లాడారు. సరే ఎవరో నోటిఫై చేసి దాన్ని తీసినట్టున్నారు. దాన్ని అది కూడా ఇష్యూ చేస్తున్నారు. టూ మచ్ చేయకూడదు. ఇది టూ మచ్, నిజంగా ఇది టూ మచ్. ఎందుకంటే అది ఆయన ఇల్లు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు అంటే వెనక్కి ఇప్పుడు ఇది చూడండి, ఇది నా టేబుల్ మీద ఎన్ని పుస్తకాలు ఉన్నాయి. పూలే గారి జీవిత చరిత్ర ఉంది నా టేబుల్ మీద. పూలే గారి జీవిత చరిత్ర ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుస్తకాలు ఉన్నాయి. రాజా రామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి పుస్తకాలు ఉన్నాయి. సోషల్ యాక్టివిస్టులు వీళ్ళందరూ. దయానంద సరస్వతి లాంటి వాళ్ళు ఉన్నాయి. విలియం కేరీ పుస్తకం ఉంది నా దగ్గర టేబుల్ మీద రైట్ నౌ. ఇదిగో పక్కన బైబిల్ ఉంది. మెనీ థింగ్స్ ఆర్ దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఆన్ మై టేబుల్. అలాగని నేను మాట్లాడకూడదా? సొసైటీకి సంబంధించి మాట్లాడకూడదా? తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మాట్లాడకూడదు? పక్కన దయానంద సరస్వతి పుస్తకం కూడా ఉందిగా. రాజా రామ్మోహన్ రాయ్ హిందువులే కదా వాళ్ళిద్దరు. పుస్తకం ఉందిగా. అంటే యాంబియన్స్ని బట్టి కూడా టాపిక్ డిసైడ్ అయితే ఏంటి? ఏం మాట్లాడుతున్నారు టీవీ ఛానల్లో కూర్చొని? ఇది మూడోది. ఇంకా ఫైనల్గా దాని గురించి మనం మాట్లాడకూడదు. సరే, అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. కొండా సురేఖ గారు సమంత వాళ్ళ యొక్క మ్యారేజ్ గురించి ఆ కామెంట్స్ చేయకుండా ఉండాల్సింది. బట్ స్టిల్ కొండా సురేఖ గారు చేసిన కామెంట్స్ డెఫినెట్గా మనం ఖండించాలి. ఆ విషయం పక్కన పెడితే నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను. ఒకసారి సమంత ట్వీట్ చేసింది, కేరళ గవర్నమెంట్ అక్కడ ఒక కమిటీ వేసి సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న అక్రమాల గురించి వాళ్ళు బయట పెట్టారు, మీరు కూడా చేయండి అని పాపం ట్వీట్ చేసింది సమంత. ఆంధ్ర గవర్నమెంట్కి తెలంగాణ గవర్నమెంట్కి రెండింటికి ఆమె రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేసింది. అఫ్కోర్స్ రేవంత్ రెడ్డికి పెట్టింది, బట్ ఏపీ గవర్నమెంట్ కూడా చేసింది. ఓకే, కొండా సురేఖ గారిది 100% మనం ఖండించాలి ఆ మాట్లాడిన మాటలు. బట్ సమంత చేసిన ట్వీట్ని కూడా మీరు ఇగ్నోర్ చేయకూడదు. సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న అక్రమాలని మీరు బయట పెట్టండి. ఆ కమిటీ రిపోర్ట్ ఏమైంది, ఆ కమిటీలో రిపోర్ట్లో ఏముంది అనేది బయట పెట్టండి అని సమంత చాలా రోజుల క్రితం ట్వీట్ చేసింది. దాని గురించి మాట్లాడరా? అదే చెప్తున్నా నేను. ఓకే, సరే, ఎనివే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. థ్యాంక్ యూ.